వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరంలో యువకుడు గొరిగె హరీష్ స్మారకార్థంగా నిర్వహించిన గొరిగె హరీష్ మెమోరియల్ క్రికెట్ కప్ 5 రోజుల పాటు ఘనంగా జరిగింది. కురుమ యూత్ కమిటీ ఆధ్వర్యంలో 46, 47, 48 డివిజన్లకు చెందిన జట్లతో రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా ఈ టోర్నమెంట్ ను నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నాయకులు తోట రామారావు హాజరై విజేతలు, రన్నర్స్ జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోట రామారావు మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు పచ్చదనం, పరిశుభ్రత, రోడ్డు భద్రత వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. 48వ డివిజన్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తోట కుటుంబం మరియు TRR హాస్పిటల్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ OBC చైర్మన్ బాణాల లక్ష్మణ్, డాక్టర్ తోట లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు ప్రసన్న కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మాటేటి కిరణ్, కుర్మా యూత్ సంఘ సభ్యులు, క్రికెట్ జట్ల సభ్యులు పాల్గొన్నారు. ఆర్గనైజర్స్ ఎంఆర్ రాంబాబు గారు, మహేష్ కునపూరి, ఏనుగు వినయ్, గవ్వల సంపత్. గ్రౌండ్ ఆఫ్ అప్లోస్ అండి. అందరూ ఉన్నారు. సెలబ్రేషన్ థర్డ్ ప్రైజ్ విన్నర్ గా KVCS టీం మొత్తం రావాల్సింది కూర్చున్నాము. అందరూ చప్పట్లు కొట్టాలి. టీం మొత్తం వెళ్ళాలి అక్కడికి. కుర్మ యువజన చైతన్య సమితి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ మొత్తం అతను ముందు నడిపించారు. ఫైనల్ వరకు, ఫైనల్ త్రుట్లో తప్పింది. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. బ్యాటింగ్ బాల్. అటువైపు రాదు. ఓకే క్లాప్స్ అండి, అందరూ ఎంకరేజ్ చేయాలి. స్పెషల్ థ్యాంక్ టు సోందుబాయ్, టోర్నమెంట్ కామెంటర్, బెస్ట్ కామెంటర్, NBCC సీనియర్ ప్లేయర్, 40 years ఇండస్ట్రీ. 5 రోజుల మట్టి ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి 46, 47, 48 పరిధిలో ఉన్నటువంటి కుర్మ సంఘం యూత్ ఆధ్వర్యంలో ఆ సంఘం యొక్క అధ్యక్షులు ఎంఏ రాంబాబు, సంపత్, వినయ్, కునుపూరు మహేష్, కునుపూరు మధు, ఇంకా చాలా మంది మిత్ర బృందంతో గతంలో వీళ్ళతో తిరిగి అకాల మరణం, గత సంవత్సరం క్రితం అకాల మరణం చెందినటువంటి గొరిగె హరీష్ స్మారకార్థంగా అతను గుర్తుగా ఈరోజు ఈ టోర్నమెంట్ జరగటం అనేది చాలా ఆనందదాయకం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఒక కుర్మ సంఘం తరఫున 3 వార్డు పరిధిలో పెట్టేవాళ్ళు ఖమ్మం పట్టణ నగరం అన్ని ప్రాంతాల నుంచి యువతను కలుపుకుపోయి రాజకీయాలకి, ముఖ్యంగా పార్టీలకి, కులమతాలకు అతీతంగా అందరి ఐకమత్యం కోసం, ఆటలనే ఐక్యత కోసం నడిపోయి ఐకమత్యం పెంపొందించడానికి జరిపినటువంటి ఈ కుర్మ సంఘ యూత్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా హరీష్ జ్ఞాపకార్థంగా, గొరిగె హరీష్ జ్ఞాపకార్థంగా యువత ఐకమత్యంతో ఒక క్రీడలకే పరిమితం కాకుండా ఈ ప్రాంతంలో డెవలప్లో వారి యొక్క భాగస్వామ్యం ఉండాలని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో పచ్చదనం, క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదానికి ఈ యువతే ముఖ్య పాత్ర తీసుకున్నట్టయితే మన ప్రాంతంలో ఇంకా రోడ్లన్నీ బాగున్నాయి. అన్ని ప్రాంతాల్లో చెట్లని బాధ్యతాయుతంగా ఈ కుర్మ సంఘం యువత మిగతా యువతలను కలుపుకొని చేస్తే ఇంకా ఈ 3 వార్డులు అభివృద్ధి పథంలో నడవడం బాగుంటుందని ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి ఆ 22 టీంలకి, ఈ ప్రాంత యువతలకి, ముఖ్యంగా మా కుటుంబం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గొరిగె హరీష్ మెమోరియల్ 2020 క్రికెట్ కప్ ఫైనల్స్ జరిగి ఈరోజు ప్రైజులు ఇవ్వటం కార్యక్రమం, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పేరుకు KVCC అని పెట్టారు, అంటే కుర్మ సంఘం యూత్ అసోసియేషన్ అని. కానీ కులమతాలకు అతీతంగా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఇక్కడ క్రోడీకరించి క్రీడలు నిర్వహించడం అనేది చాలా అద్భుతమైన విషయం.
ఎందుకంటే వారు ఎన్నికైన ఒక నెలలోపే ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. యువతకు వాళ్ళు కుర్మ సంఘం యువతకు వెళ్ళి ఎన్నికైన అధ్యక్షులు రాంబాబు కానీ, సందీప్ కానీ, వినయ్ కానీ వాళ్ళ టీం అంతా కూడా దాదాపు 40 మంది టీం అందరూ కూడా వారు ఎన్నికైన నెల లోపే ఒక మంచి నిర్ణయం తీసుకొని వారి స్నేహితుడైన గొరి హరీష్ పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేసి 5 రోజుల పాటు అనేక మంది క్రీడాకారులను ఇక్కడ రప్పించి ఈ యొక్క చూడటానికి 3 డివిజన్ల పరిధిలోనే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ ప్రైజ్ విజేత కెప్టెన్ పేరు అడిగితే శ్రీనివాస్ నగర్ అని చెప్పాడు. కాబట్టి ఖమ్మం నగరం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఆడినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఇక్కడ పిలిపించి అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఒక క్రీడలే అందరినీ కలపగలుగుతాయి. ఎందుకంటే క్రీడల్లో ఉన్న స్పోర్టివ్నెస్ కులమతం అతీతంగా అందరినీ కూడా కలిపే విధానం ఏదైనా ఉందంటే అది ఒక క్రీడలోనే ఉంటుంది. ఆ క్రీడల్ని ఇక్కడ ఈ గ్రౌండ్ లో బీరప్ప సన్నిధిలో ఉన్న గ్రౌండ్ లో ఏర్పాటు చేయటం, అన్ని కులాల వారిని మతాల వారిని ఇక్కడ ఇన్వాల్వ్ చేయటం, వారందరితోని ఒక 5 రోజుల పాటు కలివిడిగా ఉంటూ అనేక దాదాపు 20 మ్యాచ్లు ఇక్కడ 5 రోజులు జరిగినాయి. అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా మొదటి బహుమతి అర్హులే, కానీ అందరికి రాదు కాబట్టి ఎవరో ఒకరే ఒక ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి తీసుకుంటారు. అంటే ఓడిన వాళ్ళందరూ కూడా క్రీడాకారులు కాదు, వాళ్ళ ప్లేయర్లు కాదని కాదు, కాకుంటే ఈ రోజు ఓడిన వారు రేపు గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గొరి హరీష్ పేరు మీద ఏదైతే మెమోరియల్ గా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ క్రీడా పోటీల్ని నిర్వహించారో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మీరు క్రీడా పోటీలు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఈ సంఘానికి ఉంటాయి. ఈ సంఘం కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టిన ఎడల వారికి చేదోడు వాదులుగా ఉంటూ వారు ఎక్కడ పిలిచినా వారికి ఆర్థిక సాయం కానీ చేదోడు వాదులుగా ఏ కార్యక్రమాన్ని అండదండగా ఉండి వారికి చేదోడు వాదుగా ఉంటానని తెలియజేస్తూ మరొకసారి ఈ విజయవంతం చేసిన వారందరికీ కూడా నిర్వాహకులకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2026 ఈ సంవత్సరం గొరి హరీష్ గారు పోయిన సంవత్సరం అకాల మరణం చెందారు. దానికి గుర్తుగా కుర్మ సంఘ యూత్ తరఫున మా యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్ కి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మేము క్రికెట్ టోర్నమెంట్ పెడదాం అనగానే నేను ముఖ్యంగా ఎంఆర్ రాంబాబు గారు, కొనుపూరు మహేష్ గారు, మధు గారు, సంపత్ గారు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. దీనికి తోడుగా సుధగాని బద్రి మనం హరీష్ అన్న పేరు మీద పెడదామని అనగానే వాళ్ళ ముఖ్య మిత్రుడు హరీష్ చనిపోయాడు, ఆ గుర్తు తెచ్చుకొని ముందుండి చేయాలి ప్రతి ఒక్కటని సుధగాని బద్రి గారు సపోర్ట్ చేశారు. అదేవిధంగా మనం గొరి హరీష్ స్మరిస్తూ ఈ రోజు మనం ఒక 200 నుంచి 300 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాం. చాలా చక్కగా జరిగింది. ఫైనల్లీ ఫస్ట్ కప్ వచ్చిన NBCC వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా TRR హాస్పిటల్ 11 వారికి కూడా ధన్యవాదాలు, KYCS వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.